హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ మిడిల్ క్లాస్ కిచెన్. మీరందరూ మా రెసిపీస్ని మిస్ అవుతున్నారు కదా, అందుకోసమే మళ్ళీ మీకోసం ఒక స్వీట్ రెసిపీని తీసుకుని వచ్చామండి. చాలా రోజుల నుంచి వీడియోస్ చేస్తున్నాం కానీ వాటిని అప్లోడ్ చేయడానికి కుదరక అప్లోడ్ చేయలేకపోతున్నామండి. ఇప్పటి నుండి మీకు మళ్ళీ కొత్త కొత్త రెసిపీస్తో వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాము. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మంచి కమెంట్ పెట్టండి. అలానే మీ ఫ్రెండ్స్ తోటి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మిల్క్ బ్రెడ్ పెద్దది ఒకటి, పంచదార పావు కిలో, 100 గ్రాములు జీడిపప్పు, 100 గ్రాములు కిస్మిస్, నెయ్యి సరిపడా, పాలు ఒక పెద్ద కప్పు, యాలకులు ఒక 4-5, సరిపడినంత నూనె. చేసే విధానం చూద్దాం. ముందుగా పావు కిలో పంచదారను తీసుకొని కప్పుతో కొలిచి 2 కప్పులు వేసుకోవాలి. అదే కప్పుతోటి 2 కప్పుల నీళ్ళను కూడా అందులో వేసి స్టవ్ మీద పెట్టి పంచదార బాగా కరిగిపోయేటట్టు ఈ నీళ్లను మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న నీళ్ళల్లోనే 4-5 యాలకులు పగలగొట్టి వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పక్కన ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఈ బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనె వేసుకొని చిన్న చిన్న ముక్కల్ని కొంచెం కొంచెంగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి వేసి ఫ్రై చేస్తే అన్నీ మాడిపోతాయి. అందుకే కొన్ని కొన్నిగా వేసుకుంటూ చక్కగా రెడ్ కలర్లో వచ్చేటట్లు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని పక్కన మనం ఉడికించుకుంటున్న పంచదార పాకంలోకి ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం బ్రెడ్ ముక్కల్ని ఫ్రై చేసుకున్న కడాయిలోనే కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పుని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఆ జీడిపప్పు ముక్కల్ని సపరేట్గా ఒక చిన్న గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు పాలు వేసి మరిగించుకోవాలి. ఈ మరిగిన పాలని ఈ బ్రెడ్ మిశ్రమంలో వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తరువాత దీన్ని మళ్ళీ ఒక 5 నిమిషాలు స్టవ్ పైన పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్న మిశ్రమంలోనే కిస్మిస్ను కూడా కొంచెం కడిగి ఇందులోనే వేసేయాలి. కిస్మిస్ని ఫ్రై చేసే అవసరం లేదండి, డైరెక్ట్గా ఇలా వేసుకున్నా కూడా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి ఈ బ్రెడ్ హల్వాలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుని వేసుకోవాలి. దీన్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవడమే. చూసారుగా ఎంత ఈజీగా అయిపోయిందో బ్రెడ్ హల్వా. మనం పెళ్ళిళ్ళలో తింటూ ఉంటాము, కానీ మనం ఇంట్లో కూడా ఇంత ఈజీగా చేసుకోవచ్చు అని తెలుసా? మీకు తెలిసే ఉంటుందిలేండి, అయినా సరే మా స్టైల్లో ఎలా చేయాలో మేము చెప్పాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మంచి కమెంట్ పెట్టండి. అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.